ఇన్నోవాలో ఆల్రెడీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాష్ క్యామ్ కంపల్సరీ ఫిట్మెంట్ చేయాలని ఇంతకుముందు బిఫోర్ ఒకసారి చెప్పాను. దాని గురించి ఏంటంటే నేను ఇప్పుడు వద్దు, నేను తర్వాత చేసుకుంటా అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్లీ డైరెక్ట్ కారు ఎక్కడ తీసుకోపోకుండా డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ డాష్ క్యామ్ ఫిట్ చేసుకున్నాడు. అండ్ ఫ్రంట్ బ్యాక్ రికార్డింగ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ రికార్డింగ్, ఇది బ్యాక్ రికార్డింగ్ ఉంది చూడండి. 2 సైడ్ చూసుకోవచ్చు. మనకేంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని వాల్యూ ఏం తెలుస్తుంది. ఒకసారి ఫీడ్బ్యాక్ కస్టమర్ని అడుగుతాం ఎలా ఉంది. సూపర్ ఉంది సార్. యాక్చువల్గా మొన్న మధ్య మా బ్రదర్ ఇంట్లో ఒక శాంత్రో కార్లో బీబీ నగర్కి ఒక ఫంక్షన్ అటెండ్ కావడానికి వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పర్సన్ వచ్చి కార్ మీద పడడం, అదో ఇన్సిడెంట్ పెద్ద ఇష్యూ కావడము. ఆ ఇష్యూకి ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల మాకు ఒక 2.5-3 lakhs రూపీస్ అన్నెసెసరీ వేస్ట్ ఖర్చు రావడం జరిగింది. దాని తర్వాత మేము గమనించింది ఏంటంటే సార్ చెప్పినట్టు మనకు ఈ కెమెరా అనేది చాలా ఉపయోగకరమైన విషయము. దాని గురించి మనం ఎన్ని పైసలు పెడుతున్నామని కాదు, ఫ్యూచర్ మనది ఏదైతుందో సేఫ్టీ ఎక్కువ. బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసినందుకు నేనే ఫీల్ అయినాను. ఎందుకనంటే ఒక మంచి ఎవిడెన్స్, ఎందుకంటే రోడ్డు మీద ఇవాళ రేపు జరిగేటువంటి యాక్సిడెంట్స్ కానీ కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్లో వచ్చినటువంటి కొత్త రూల్స్లో ఇప్పుడు ఒక డ్రైవర్కి 10 years ఇంప్రిజన్మెంట్ విత్ 20 lakhs వరకు ఫైన్ అంటే 10 lakhs 20 lakhs ఫైన్ కట్టాలంటే ఎవరు కట్టగలుగుతారు? అట్లాంటి వాటికి మీకు ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కావాలన్నా, ఒక సిస్టమాటిక్ కావాలన్నా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని నేను దీన్ని ఖచ్చితంగా ఉపయోగపడుతుంది 100%, నో డౌట్. కాబట్టి నేను దీన్ని 100% ఉపయోగపరమని ఫిట్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. SN Car Decor, Champapet యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.